రాయలసీమ జిల్లాల్లో చాలా పుణ్యక్షేత్రాలు ఉన్నాయి. అందులో ఒకటే పొలతల పుణ్యక్షేత్రం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కడప జిల్లాలో కొలువైంది ఈ పుణ్యక్షేత్రం. మరి అంతేకాదు, చాలా ప్రసిద్ధి పొందిన దేవాలయం ఇది. ఇంకా పొలతల స్థల పురాణం విషయానికి వస్తే, లోక కళ్యాణార్థం శివపార్వతులు సంచరిస్తూ పొలతల క్షేత్రంలో కాలుమోపగా కొంత భూమి కుంచించుకుపోయింది. ప్రస్తుతం శివాలయం ఉన్న ప్రదేశంలో కాలుమోపగా అక్కడ ఓంకార శబ్దంతో గంధ శిలలు ప్రత్యక్షమయ్యాయి. ఈ శిలలు కఠినమైనందున పులితలలాగా ఉండటంతో పులితలగా ప్రసిద్ధి పొందింది. ఆ తర్వాత కాలక్రమేణా పొలతలుగా మారింది. ఈ పొలతల క్షేత్రానికి ఉన్న ఇంకొక విశేషం ఏంటంటే, రామలక్ష్మణులు ఇద్దరు సీతాన్వేషిస్తూ ఈ కొలనులో స్నానం చేసి శివదర్శనం చేసుకుంటారు. దాంతో వాళ్ళు పునీతులయ్యారని ఇక్కడ పురాణాలు చెప్తున్నాయి. తరువాత మహాభారతం ప్రకారం పాండవులు వనవాసంలో అర్జునుడు కంద మూలికలతోనూ మరియు మల్లెపూలతోనూ శివలింగానికి పూజలు చేశారు. అందువలన ఇక్కడ మల్లికార్జునుడిగా ప్రసిద్ధి పొందాడు శివుడు. అంతేకాదు, పొలతల్లో అక్క దేవతలు కూడా ఉంటారు. వీళ్ళు సాక్షాత్తు పరమేశ్వరుడికి చెల్లెళ్ళంట. మరి మీరెప్పుడన్నా పొలతలకి వెళ్ళారా? వెళ్ళింటే కామెంట్ చేయండి.